రీసెంట్గా తమిళనాడులో ఒక సంఘటన జరిగిందండి. పూర్తిగా వినిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. యాక్చువల్గా దళితులు ఎవరైనా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితే వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ పోతుంది, అంటే ఎస్సీ హోదా పోతుంది, బీసీసీ ఇస్తారు. అవునా? ఇది అందరికీ తెలిసిందే. కానీ మన ఆంధ్రప్రదేశ్లో అలాగే మన తమిళనాడులో కూడాను ఏం జరుగుతుందంటే చాలా కాలం నుంచి దళితులు క్రిస్టియానిటీలోకి మారితే ఎస్సీ సర్టిఫికేట్ రద్దు అనేది అవ్వకూడదు. అంటే ఇప్పుడు బీసీసీగా ఉన్నారు కదా, దళితులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత చాలామందికి బీసీసీ సర్టిఫికేట్ ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారంటే ఈ క్రిస్టియన్స్కి బీసీసీ సర్టిఫికేట్ అనేది తీసేసి ఎస్సీ హోదా కల్పిద్దాం అంటూ అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 2 సంవత్సరాల క్రితం జరిగింది. మీకు తెలుసా, నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీసీ క్రిస్టియన్స్ ఉంటారు కదా, మతం మారినటువంటి క్రిస్టియన్స్ ఉంటారు కదా, అంటే దళితులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసేద్దాం, క్రిస్టియానిటీలో ఉన్న దళితులందరికీ కూడాను బీసీసీ సర్టిఫికేట్ తీసేసి ఎస్సీ సర్టిఫికేటే ఇద్దాం, వాళ్ళకి ఎస్సీ స్టేటసే కల్పిద్దాం, ఎందుకంటే క్రిస్టియానిటీలోకి మారిన తర్వాత బీసీసీ ఇవ్వడం అనేది అన్యాయం అని వీళ్ళు భావించారు. అది నేను చెప్పడం కాదండి, మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను ఎస్సీ స్టేటస్ ఇద్దాం దళిత క్రిస్టియన్స్కి అంటూ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మీకు తెలుసా? పాత వీడియోలు ఒకసారి చూడండి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఇదే జరుగుతుంది. ఎంతో కాలం నుంచి దళితులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే వాళ్ళకి బీసీసీ సర్టిఫికేట్ ఇవ్వటం ఏంటి, వాళ్ళకి ఎస్సీ స్టేటసే కల్పిద్దాం అంటూ చాలా సంవత్సరాల నుంచి ఇది నడుస్తుందండి. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.